Harish, Harish, louder, little louder. రోబోట్ కాదు మనం పెద్ద రోబోట్ కాస్ట్ ఎక్కువ అవ్వచ్చు చేయలేం సార్. గవర్నమెంట్ కాస్ట్ ఎక్కువ అయితే కష్టం. ఇదైతే కాస్ట్ ఎక్కువ బయోడిగ్రేడబుల్ మనకి అంటే మన క్లాస్ టీచర్ అందులో నుంచి వచ్చిన మెటీరియల్ని యూజ్ చేసుకుంటే యాడ్ చేశాం సార్. మనకి ఇప్పుడు ఇది వర్క్ చేస్తారు. ఇదంటే మెకాట్రానిక్స్ మనకి ఫ్రంట్ కావాలి, ఫ్రంట్ ఇలా మూవ్ అవుతుంది సార్. మనకి బ్యాక్ కావాలంటే జస్ట్ నెగిటివ్ పాజిటివ్ ఎలక్ట్రాన్స్ ప్రోటోన్స్ చేంజ్ చేస్తే మనకి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ వెళ్తారు. ఇది వచ్చి కెమెరా ట్రాఫిక్ రోబోట్స్. మనకు ట్రాఫిక్ పోలీసులు చాలా కష్టపడి జరుగుతుంది ఆ ఎండకి వానకి నించొస్తారు. అయినా కానీ వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు ఆపమన్నా కానీ కొంతమంది ఆపుకొని వెళ్ళిపోతారు సార్. లాస్ట్ టైం ఇదేంటి అలా కాదు సార్. ఈ రోబోట్ వాళ్ళు వేసి మీద పట్టుకుంటారు సార్. మనకు వచ్చి మనకు అలాగే ట్రాఫిక్ పోలీసులు ఉన్న కష్టాన్ని కొంచెం తగ్గించి వాళ్ళు కూర్చొని ఆపరేట్ చేయగలుగుతారు దీన్ని. అలా మనకి ఇది వచ్చి లైట్ మనకి ఇదైతే లైట్ చేసుకుంటాం సార్. మనకు చీకటి ప్రదేశాల్లో ఏమీ కనిపించదు సార్. ఎలా వెళ్ళాలి ఎట్ సైడ్ వెళ్ళాలని కనిపించదు. దానివల్ల యాక్సిడెంట్స్ జరిగి కొంతమంది కింద పడిపోతారు సార్. లైట్ ఏమీ కనిపించదు సార్. అలాంటి వాళ్ళకి ఇంకా మనకి లేజర్ లైట్ ఉంటుంది సార్. ఈ చిన్న లైట్ గ్రీన్గా అనుకున్నాం సార్. ఇవి వచ్చి లైట్ సెన్సర్స్ సార్. లైట్ సెన్సర్స్ అనేవి మనకు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వల్ల వర్క్ అవుతుంది సార్. మనకు సపోర్టింగ్ పార్టికల్స్ అయిన ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా సార్. ఆ ఎలక్ట్రాన్స్ అనేది ప్రోటాన్స్ రియాక్ట్ అయ్యి ఈ యొక్క మ్యాటర్ని టీచర్ల వల్ల అది ఏ డైరెక్షన్లో వస్తుందో మనకు అర్థం ఉంటుంది సార్. లోపల మనకు ఆడియో ఉంటుంది సార్. ఆడియోని మనం ఐటీ సార్ ఉన్నది సార్. ఒకేసారి ఆ సార్ కూడా మనకు ఎలా చేయాలి చేసి ఎస్ సార్. ఇప్పుడు మనకి లేజర్ లైట్ కానీ లైట్ బీమ్ కానీ అనుకున్నాం సార్. మనకి ఎటువైపు ఉంటే అలా కదిలిపోతుంది సార్. అదే కాకుండా ఇప్పుడు మనకి లైట్ ఉంటుంది సార్. ఈ సన్ లైట్కి అయితే మొత్తం అటువైపు మనకి వెళ్తూనే ఉంటుంది సార్. ఇది వచ్చి రీచార్జబుల్ బ్యాటరీ కాల్ సార్. మనకు ఇప్పుడు బ్యాటరీ ఈ యొక్క బ్యాటరీ లిథియం బెరిలియం బోరాన్ ఉంటుంది సార్. దీన్ని మనం యూజ్ చేసి పడేస్తాం సార్. ఇది వచ్చి ఈ వేస్ట్ కింద ఉంటుంది సార్. మెటీరియల్స్ కెమికల్స్ వేసి మనకి అట్లనే పొల్యూట్ అవుతుంది సార్. ఆ పొల్యూషన్ కాకుండా మనకు ఫ్రీ టైంలో మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఊరికే ఫోన్ ఆ ఫోన్ అనేసుకుని చేసి మన సేవ్ చేయొచ్చు. జస్ట్ మనకు మామ చిన్నపిల్లలు టాయ్ కార్ట్ ఆడుకుంటారు సార్. అలాంటి వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఇలా మనకి ఇలా లైట్ మెకానికల్ ఎనర్జీ అనేది మనకు ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ అవుతుంది సార్. పాజిటివ్ నెగిటివ్ చార్జ్ కలిపి మనకు పాజిటివ్ చార్జ్ కింద అయిపోయి మనకి బ్యాటరీని చార్జ్ చేస్తారు సార్. అలానే ప్లస్ లైట్ ఆన్ చేసుకోమనుకోండి సార్. స్విచ్ ఆన్ చేస్తే ఇది మామూలు గేర్ కాల్ ఉంటుంది కదా సార్. రివర్స్ గేర్ ఫ్రంట్ గేర్ అని మోడల్ గేర్ ఉంటుంది సార్. ఇది ఫ్రంట్ వెళ్తుంది సార్. మనకి చిన్న కన్వర్ట్ అయితే బ్యాక్ కూడా వెళ్తుంది సార్. అలా మనం కార్డ్ టెక్నాలజీస్ వాడాలి సార్. ఇది వచ్చి హెల్త్ అండ్ హైజీనిక్ మోడల్ సార్. మనకి ఇప్పుడు హెల్త్ సార్. మనకి ఏం తినాలో ఏం చేయాలో మనకి తెలియదు సార్. మనకు ఇప్పుడు తినే చిన్నపిల్లలు ఉంటుంది. వెళ్ళి షాప్కి వెళ్తాం సార్. వెళ్ళి ప్యాకెట్ కొనుక్కొని తింటాం సార్. అలా తినుకోకుండా వాళ్ళకి ఏది మంచి ఫుడ్ ఏవి చెడు ఫుడ్ అని అవేర్నెస్ కల్పిస్తారు సార్ ఈ పిరమిడ్. మనకి యోగా చేయడం వల్ల ఉన్న బెనిఫిట్స్, స్మోకింగ్ చేయకూడదు వాటి వల్ల వచ్చే డ్యామేజెస్, స్మోకింగ్ చేస్తే మనకు స్మోకింగ్ వల్ల లంగ్స్ అనేవి పాడవుతాయి సార్. అలా మనకి అవేర్నెస్ కల్పించడం కోసం అది వచ్చి ఫుడ్ పిరమిడ్ సార్. అది వచ్చి ఇప్పుడు ఫుడ్ పిరమిడ్. ఓకే మేడం బాగా